హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకైతే మరొక వీడియోతో వచ్చేసినాము. ఇది వచ్చేసి మేము వరండా చేయించేది పార్ట్ 2 అయిపోయినాక పార్ట్ 3. అదే రోజు కానీ మేము మధ్యాహ్నం వరకు ఎంతవరకు చేయించినామో అది పెట్టేసినాము. మధ్యాహ్నం తర్వాత ఏమేమి చేసినామో మళ్ళీ ఈరోజు పెడుతున్నాము. ఎందుకంటే అది అప్పటికే 21 మినిట్స్ అయిపోయింది. మరీ లెంత్ అయితే చూడరు కాబట్టి మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఎంతవరకు చేసిర్రు వరండా ఏమేమి చేసిర్రు అని చెప్పేసి ఈ వీడియోలో అయితే పూర్తిగా ఉందండి. కానీ ఆ వీడియోకి అయితే చాలామంది మంచి కామెంట్స్ పెట్టారు. అక్క బాగుంది వరండా వేయించినాక, అంటే మొత్తం కాలేదు, జస్ట్ కొంచెం కింద బేస్ మీద బేస్ వేసిరు, లుక్ వైజ్గా బాగుంది అని కామెంట్ చేసిరు. మంచి అనిపించింది. ఇంకా పూర్తిగా అయినాక చూస్తే మీకైతే మంచి అనిపిస్తుంది, అంటే బాగుంది అనిపిస్తుంది. ఇంకా అది లుక్ సాంగ్ కాకముందుకి అట్లా అనిపించింది, అంటే మొత్తం అయినాక ఎట్లా అనిపిస్తుందో మీరు కొంచెం ఊహించుకోండి. ఇదైతే లోపల బాత్రూము. మొన్న కామెంట్స్ పెట్టారు, బాత్రూమ్ మొత్తం కాలేజ్ సిస్టర్ కొంచెం మంచిగా చూసుకొని ఫ్లైవుడ్ గిట్ట కొట్టించుకోండి అని చెప్పేసి. అయితే తను చూసింది ఫస్ట్ టైం కావచ్చు, అందుకే మన బాత్రూమ్ కాలేదని నేను కంటైనర్ వచ్చినప్పటి నుంచి కాలేదని చెప్తున్నా ప్రతి ఒక్క వీడియోలో. కానీ ఆ సిస్టర్ ఫస్ట్ చూస్తున్నట్టుంది. ఇప్పుడు బాత్రూమ్ వర్క్ కూడా మొత్తం స్టార్ట్ చేశారు. బయట వరండా చేసేవాళ్ళు వరండా చేస్తారు, లోపల ఇదేంటిది ప్లంబర్ చేసే పని వాళ్ళు చేస్తారు. మొత్తం పూర్తిగా బాత్రూంలో షీట్ వేసినాక ఈ విధంగా వచ్చింది చూడుర్రి. సైడ్లో కొట్టేసిరు, వాటర్ ప్రూఫే. మళ్ళీ కింద కూడా మ్యాట్ వేసిరు, ఓన్లీ మ్యాటే. మన ఇది కంటైనర్లో వాడేది అయితే ఓన్లీ ఇంట్లో అయినా బాత్రూమ్ అయినా మ్యాటే. ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ మ్యాట్ వేసిరు. మన ఇప్పుడు కంటైనర్ లోపల వేసిందేమో వేరే మ్యాటు. ఇది వచ్చేసి మనకు వెస్టర్న్ కుండి మనం చూపించాం కదా ఇంతకుముందు వీడియోలో, ఎట్లా అంటే సైజ్ సరిపోతా లేదని చెక్ చేసుకొని మేమైతే పెట్టించినాము. కొంచెం బాత్రూమ్ అనేది మరీ పెద్దగా మరీ చిన్నగా మంచిగా ఉంది. 3 feet ఉంది, మినిమం 4 feet పెట్టుకోవచ్చట. కానీ మేము మా బెడ్లు పట్టాయని చెప్పేసి మేము 3 feet అయినా సరిపోతుందంటే పెట్టిరు. మొత్తం అయినాక చెక్ చేస్తుండు బావ అయితే. ఇంకా ఇందులో ఏంటంటే మనకు గ్రీజర్ పెట్టిస్తారు, తర్వాత పైన షవరు, మళ్ళా నార్మల్ నల్ల ఉంటాయి అవన్నీ కూడా వాళ్ళే పెట్టిస్తారు. మొత్తం కూడా అన్నీ కలిపే మేము వరండా అంటే కంటైనర్ అనేది మాట్లాడుకున్నాం. మేమే కాదు, ఎవరైనా సరే అన్నిటితోనే సహా మాట్లాడతారు. ఈ మిగతా సామాన్లన్నీ వాళ్ళే తెచ్చిస్తారు. ఇంకోటి మళ్ళీ మనలో ఏంటంటే మేము హోమ్ టూర్ పెట్టినప్పుడు చాలామంది, అంటే చాలామంది మామూలుగా మన హౌస్ వైఫ్కు మన ఆడవాళ్ళకు ఉండేది ఏంటంటే సెల్ఫ్లు ఎక్కువ ఉండాలి కాబట్టి, అక్క సెల్ఫ్లు లేవు పెట్టించుకోలేంది, అవన్నీ ఏడబెడుతూ సామాన్లన్నీ బట్టలన్నీ ఏడబెట్టుకుంటామని క్వశ్చన్ చేసిరు. నేను అంటే క్లారిటీగా చెప్పిన, కొంతమంది విన్నారో వినకనే అట్లా కామెంట్ పెట్టరు మన వాళ్ళు. ఇక అంతే చూడంటే ఒక్కోసారి చూడగా స్కిప్ చేస్తాం కదా, అప్పుడైతే చెప్పినాం ఇప్పటికైతే సెల్ఫ్లు లేవు మేము తర్వాత పెట్టించుకుంటామని చెప్పి. కాబట్టి ఇప్పుడు బాత్రూమ్ పని అయినా సెల్ఫ్లు అయినా ఇప్పుడు చేస్తారనమాట. ఇంతకుముందు బాత్రూమ్ చూపించాం కదా, ఇప్పుడు ఏంటంటే సెల్ఫ్లు గిన్ని ఫీట్లు వస్తుంది, గిన్ని ఫీట్లకు గిన్ని సెల్ఫ్లు వస్తాయి అని చెప్పేసి ఆడ మెజర్మెంట్ చేసి చెప్తున్నారు. ఎందుకంటే అది మనం ఏంటంటే ప్లైవుడ్ ఉన్నంత వరకే కొట్టిస్తాను అనమాట. 4, 5, 6 అని. నేనైతే మొత్తంలో 6 సెల్ఫ్లు వస్తే మీరు ఎక్కడైనా పెట్టించుకోవచ్చు అని చెప్పారు. నేను అక్కడ వాల్ మొత్తం ఖాళీ ఉంది కాబట్టి ఈడ ఒక 4 పెట్టేసి ఇంకా 2 సైడ్కి పెట్టురు అని చెప్పినాము. ఎందుకంటే మళ్ళీ మన బట్టలు పెడితే కూడా కొంచెం జారకుండా, ఇంకోటి మరీ మధ్యలో గ్యాప్ ఎక్కువ వస్తే కూడా బట్టలు అనేది అక్కడిక్కడ పోతూ ఉంటాయి కాబట్టి 4 ఇటు సైడ్ పెట్టు ఖాళీ అంటే బెడ్రూమ్లో. తర్వాత ఇంకో సైడు మనము వాష్రూమ్ ముందు కొంచెం ప్లేస్ ఉంది, ఆడ ఎల్ షేప్ పెట్టమని చెప్పినాము. టీవీ పెట్టక్కడ ఆడొక చిన్న ఒక 2 feet సెల్ఫ్ కొట్టమన్నాం. ఎందుకంటే మేము సెటా బాక్స్ లేదంటే మన జియో అది ఉంది కదా నెట్ పెట్టింది, అవన్నీ పెట్టుకోవడానికి కావాలని చెప్పినాం. అయితే ఇంతకుముందు వీడియోలో మధ్యాహ్నం దాకా చూసిర్రు అని చెప్పిన కదా, మేమైతే తిన్నాక ఆ రోజు మళ్ళీ హోటల్కి పోయి తీసుకొని వస్తున్నాం ఫుడ్డు. అది ఇంకోటి చెప్పాలంటే, అంతకుముందు వీడియోలో ఏంటంటే వాళ్ళు వచ్చిర్రు, అప్పుడే ఆగమం వచ్చిర్రు. మాకు చెప్తే మేము వండి పెట్టే వాళ్ళము, వండి పెట్టలేదు కాబట్టి మేము ఈరోజు అయితే కొంచెం లేట్ అయినా సరే మా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టినామని చెప్పినుంటిమి. ఒక 2 సార్లు ఇట్లా వండినాము. వీళ్ళు అంటే ఫస్ట్ చెప్తే అడుగు తెద్దుము, లేదంటే వండాల్సి వచ్చిందని చెప్పినాం అనమాట ఆ వీడియోలో. మాకు అయితే ఒక సిస్టర్ ఏమని కామెంట్ పెట్టిందంటే, ఒక్కసారి వండి పెట్టి 100 సార్లు చెప్పినావు వీడియోలో అన్నట్టుగా కామెంట్ పెట్టింది. మేము పెట్టడానికి మాకు ఏం ఇబ్బంది లేదు, ఏంటంటే చెప్తే ఫస్టే ప్రిపేర్ చేద్దాం కదా, ఇబ్బంది కాకపోవు కదా వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు మ్యాక్సిమం రోజు 1కే తింటారట. పొద్దున్నే టిఫిన్ చేసి 1 లోపు లేదంటే 1:30 లోపు తినేస్తారట. వాళ్ళు వచ్చిందే 1కి, మాకు చెప్పింది 1:30కి. మేము పోయి తేవాలన్నా గంట టైం పడుతుంది, ఇంకోటి మేము ప్రిపేర్ చేయాలన్నా గంట టైం పడుతుంది. 2, 2:30 అవుతుంది. అట్లా మేము ప్రిపేర్ చేసి ఇచ్చేసరికి 2:30 అయింది. వాళ్ళు అప్పుడు తిన్నారు.
కాబట్టి వాళ్ళకు లేట్ అయిందన్న ఇంటెన్షన్లో మేము వండాల్సి వచ్చింది. ఫుడ్ వండుకొచ్చి పెట్టామని చెప్పిన కానీ దానికి మాకు ఏమీ అంత ఒరిగేదేమి ఉండదండి. ఇంకోటి చెప్పాలంటే ఏది ఇచ్చినా ఇవ్వకున్నా ఎవరికన్నా ఆకలి అంటే అన్నం ఖచ్చితంగా పెట్టాలి. అన్ని దానాల కంటే అన్నదానం గొప్ప అని ఊరికి అనలేదనమాట. మేము ఒక్క పూట పెట్టినంత మాత్రాన మాకేమి చెప్తున్నాం, ఏమి లక్షలే మొరగవు, ఎన్నే మొరగవు. వాళ్ళు చెప్తే ముందే ప్రిపేర్ చేద్దాము, వాళ్ళు తినడానికి ఇబ్బంది కాకపోవని మా ఇంటెన్షన్లా 2-3 సార్లు చెప్పొచ్చు, చెప్పలేదంటే కానీ మా ఇంటెన్షన్ అయితే అదేనండి. వాళ్ళకి ఆకలితో ఉండాల్సి వచ్చింది. మేము ఫస్ట్ ఇట్లా మాట్లాడినప్పుడు ఇట్లా అన్నారు కానీ కాబట్టి కనీసం ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుండన్న ఆ మాట మీద చెప్పినాం కానీ మేము వండి పెట్టినాము అని ఏం లేదండి. మా అంటే ఒక 3 గ్లాసుల బియ్యము, కొంచెం కర్రీ, గదానికి ఏముందండి, అంతేనా కాదా? ఇక అదే అండి, ఒక్కొక్కరు తీరు కామెంట్ పెడతా ఉంటారు కానీ ఇక బాత్రూమ్లో కూడా ఒక సీలింగ్ లైట్ ఇచ్చారు. ఇది గ్రీజర్కు మన హాట్ వాటర్కు మనం పెట్టుకోవచ్చు, వీలుంటే ఇప్పుడే, లేదు తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా పెట్టుకోవాలన్నా అన్ని కలెక్షన్ ఇచ్చి పెడతారన్నమాట. ఏదైనా మన ఇష్టం. ఇప్పుడు మేము ఉండే దాంట్లో ఏసీ కూడా పెట్టరు. మనకు వీలుంటే ఇప్పుడే పెట్టుకోవచ్చు, లేదు మనకు అవసరం ఉంది అనుకుంటే అప్పుడు తెచ్చి పెట్టుకోవచ్చు, లేదు మొత్తానికి కూకోవడం కూడా మొత్తానికి కూకోవచ్చు. ఇటు సైడ్ ఏమో మనం షవర్కు, తర్వాత మనకు కింద నల్ల ట్యాప్, వేడి వాటర్, హాట్ వాటర్ అని ఇట్లా ఉంటుంది కదా, అదొకటి. ఇంకోటి చెప్పాలంటే ఈ మూలకు వాష్ బేసిన్ పెడతానన్నారు వాళ్ళు. కానీ ఏంటంటే వాష్ బేసిన్ పెడితే డోర్ అనేది ఓపెన్ కావట్లేదు, పట్టట్లేదు. కాబట్టి వాష్ బేసిన్ అయితే ఆడ వద్దని చెప్పినాము. చూడు ఇప్పుడు తెచ్చి చూపిస్తాము. పెట్టిస్తాను ఆడ ఏంటి నల్ల కూడా ఫిట్ చేసిండు ఆల్రెడీ. కానీ అంటే ఆయన సైజు చూసి చెక్ చేసి పెట్టలేదు. నేను నార్మల్గా దీన్ని అంటే వాష్ బేసిన్ సైజ్ చూసి ఆడ మూలకు పెడతా అన్నాడు. ఆడ కొంచెం ప్లేస్ ఉంది, పట్టదే, ఒకసారి పెట్టి చూద్దాం బావ అంటే బావ అయితే తెచ్చి పెట్టిండు. సైజు మామూలుగా సరిపోతుంది, కానీ డోర్ అనేది తట్టుకుంటుంది. ఆ డోరు కడ్డొస్తుంది, తెరవనికి రాదు, పెట్టనికి రాదు అది ఉంటే. కాబట్టి వద్దులే, తర్వాత అది ఎక్కడైనా పెట్టించున్నాం. కానీ బాత్రూమ్ అంతా ఇరుకు ఏం లేదు, పెట్టుకోవచ్చు. కానీ ఆ డోర్ వల్ల వద్దని చెప్పేసి మేము మూకున్నాము, అది అట్లే ఉంచేసాము. ట్యాప్ అనేది ఫ్యూచర్లో మేము మన వాషింగ్ మిషన్ తెచ్చుకుంటే దానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇక అది అలాగనే డమ్మి ఇచ్చి పెట్టేసాము. ఈ వాష్ బేసిన్ నల్ల కాడ ఈ మిగతా అన్నీ పెట్టేసిరు. ఇక పెయింట్ అయితే ఆడ అయితే 1 టైమ్ 2 టైమ్స్ వేసారు నార్మల్గా. ఈడికి వచ్చినాక మళ్ళీ ఇంకో 2 కోటింగ్లు ఇచ్చారు. అంటే గన్నిసార్లు ఎందుకు వేస్తారంటే మనము రూరల్తో పెడితే కొంచెం ఎక్కువ పెయింట్ బట్టి తొందర ఉడుస్తుంది. ఇది అట్లా కాదు, మన స్ప్రేలే కాబట్టి మీరు చూస్తారు కదా, కొంచెం ఎక్కువ సార్లు వేయాలి, తక్కువ వస్తుంది, ఎక్కువ సార్లు వేయాలి. ఆయన ఓన్లీ చిన్న డబ్బు ఉంది కదా, ఆ డబ్బాలనే నింపుకుండు తెలుసా. దాన్ని సగము కంటైనర్ కొట్టిండు. దాన్ని బట్టి ఎంత వస్తుందో మీకు అర్థమవుతుంది. అప్పుడు మళ్ళీ మొన్నటి వీడియోలో ఇంకోళ్ళు కూడా కమెంట్ పెట్టారు, అక్క పెయింటింగ్ సరిగా లేదు, పెయింటింగ్ మంచిగా వేయించుకోండి అని చెప్పేసి. అది పూర్తిగా కాలేదు. ఇప్పుడు పూర్తిగా అయినాక మాత్రం మంచిగా ఉంది. ఇక మేము వైట్, ఈ సిమెంట్ కలర్ రెండే సెలెక్షన్ చేసుకున్నాం మేము. వైట్ కూడా వద్దన్నారు వరండా సైడు, కానీ లుక్ వైజ్గా బాగుంటుంది. ఇక మెయింటెనెన్స్ అయితే కొంచెం కష్టమే, కానీ అయినా సరే వైట్ వేసుకుందామన్న ఉంది. వైట్ అయితే వేసుకున్నాం ప్రజెంట్. ఇప్పుడు ఇక ఈ బ్యాక్ సైడ్ అయితే మొత్తం టోటల్ ఇది వేసుకున్నాం. ఫ్రంట్ కూడా ఇది వేసిరు కానీ మేము మార్పిచ్చినాం ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా. ఇక పైన కూడా మొత్తం రేకులు వేసిర్రు, కింద సీట్ వేసింది ఆల్రెడీ మీకు చూపించేసిన. కానీ మేము అక్కడ నిల్చుంటే మాత్రం చల్ల గాలి వస్తుందండి. ఎంత బాగా అనిపించిందో, పూర్తి అయినాక అక్కడ కూర్చుంటే ఇంకెంత బాగుంటుందో అనిపించింది ఆ రోజు నాకైతే. ఇక మన అడిపక్క వాళ్ళు కూడా వచ్చారు. అప్పటి నుంచి అసలు వీడియో చెప్పలేదు కదా, మేము ఇట్లా వర్కర్స్ వచ్చారు చేస్తుర్రు అని చెప్పినాము. ఇక వాళ్ళు కూడా ఇన్ని రోజులు ఆగి వచ్చిరా, సరే మేము కూడా చూసేస్తామని చెప్పేసి మా బావ అక్క అయితే వచ్చారు. మధ్యాహ్నం అక్కడనే తినేసి వచ్చారు. మేము ఇంటికాడ తినేసి వాళ్ళకి తెచ్చినాం కదా. ఇక అంతే. కానీ మస్తు అనిపించింది ఆ ఫీలింగ్, చల్ల గాలికి ఆడ కూర్చుంటే మాత్రం మస్తు అనిపించింది. ఇక నైట్ దాకా వర్క్ చేసిరు. ఇక నైట్ మళ్ళీ వాళ్ళకి ఫుడ్ కావాలి కాబట్టి మధ్యాహ్నం మేము అక్క నుంచి వచ్చినాం కాబట్టి తెచ్చినాము. ఇక ఈయనే వర్క్ అయ్యేసరికి 7:30, 8 అవుతుంది. ఇక మళ్ళీ పోయి తేవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇక్కడికే ఆర్డర్ పెట్టేసినాము. మాకు అసలు ఫస్ట్ తెలియదు ఇక్కడికి ఆర్డర్ పెడితే ఇక్కడికి వస్తుంది అన్న విషయం మాకు తెలియదు. ఎందుకంటే మేము మామూలుగా హోటళ్ళకు పోము, పార్సల్ తెప్పించుకోము, ఇక్కడికి ఆర్డర్ పెట్టాం కాబట్టి మాకు తెలియదు. మాకు తెలిసి ఉంటే మేము పాపం ఆ రోజు మధ్యాహ్నం కూడా మేము తెచ్చినప్పుడు కూడా లేట్ అయింది. వాళ్ళకి ఆకలి అవుతుందట. మేము ఇంటికి పోయి వండుకొని వాళ్ళకి తెచ్చారు కూడా ఆకలి అవుతుంది అంటే ఇక మళ్ళీ మేము ఆగమం తినేసి వచ్చినాం. మాకు ఇదే విషయం ఆర్డర్ పెడితే ఇక్కడ వరకు వస్తుందని చెప్తే మేము ఆర్డర్ పెట్టేసి వీళ్ళకు మేము ఇంటికి కొంచెం నిమ్మలంగా తిని కొంచెం అటు ఇటు టైం అయినా వచ్చేవాళ్ళము. ఇక నైట్ అయితే ఇక రిలాక్స్గా ఇక అప్పటికి 7:30 అవుతుంది. మళ్ళీ పోయి వచ్చి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడికే పెట్టేస్తే ఆర్డర్ వచ్చింది. ఇక వాళ్ళు మామూలుగా ఎక్కువ చికెను, రైస్ తింటారన్నారు. ఇక ఉన్న 3 రోజులు కూడా చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, వైట్ రైస్ ఇట్లే బుక్ చేసినాము. అంతే. ఇక అన్ని 3 పార్సల్ ఇవ్వాలి వాళ్ళకు, 4 పార్సల్ ఇవ్వాలి వాళ్ళకి పెట్టేసి
ఇచ్చిర్రు. నేను ఓపెన్ చేసిన, ఎందుకంటే మేము ఎప్పుడు ఆర్డర్ పెట్టుకోం కదా, అసలు అలా ఎట్లా వస్తుంది ప్యాకింగ్, ఏ విధంగా ఉంటుంది అని చూసిన. నిజానికి చెప్పాలంటే ఎందుకో అట్లా చూడాలనిపించింది. ఓపెన్ చేసి మొత్తం చూసి పార్సల్ ఉన్నాయా లేదా ఇక వాళ్ళకి ఇచ్చేసి మేము రిటర్న్ ఇంటికి పోయినాము. ఆ రోజైతే మా పిల్లలు ఇద్దరు ఉంటారండి ఇంటికాడ. స్కూల్కి వచ్చేసరికి 4:45 అవుతుంది. 5 నుంచి మేము ఇంటికి వచ్చేసరికి నైట్ 9:15 అయింది. ఇంచుమించు 9:30 వరకు అయింది. మా చిన్నోడైతే మేము పోయేసరికి వన్నాడు. శ్రద్ధ ఒక్కతే మెలుకుతుంది. మా పాప అయితే ఇంకా అంత పెద్ద ఇంట్లో మేము ఆడున్నప్పుడు అయితే పెద్ద ఇల్లు కదా, రెంటిల్లు, అంత పెద్ద ఇంట్లో అయినా మా చిన్నోని చూసుకుంటే మనకు కొంచెం అన్నం తినబెట్టి వండుకోబెట్టిందట. ఇక మేము పోయినాక మళ్ళీ వంట చేసుకొని మా నడిపక్క వాళ్ళు వచ్చారు, వంట చేసుకొని అక్కడనే తిన్నాము. ఇక ఆ రోజైతే అట్లా అయిపోయింది. పిల్లలైతే మేము ఇక్కడ వర్క్ చేయించిన రోజు అయితే సాయంత్రం పూట వాళ్ళే ఇద్దరు ఉన్నారు. మేము పోయేసరికి రోజు కూడా 8-8:30 అయింది. అట్లా 1 వీక్ వరకు పొద్దున వంట చేసి వాళ్ళకి బాక్స్ పెట్టేసి మేము బాక్స్ తీసుకొని ఇక్కడికి వచ్చేవాళ్ళము. ఇక వాళ్ళు పిల్లలు సాయంత్రం వచ్చి వాళ్ళే చూసుకునేవాళ్ళు. నేను పోయినాక వండి పెట్టేదాన్ని. అట్లా మస్తు ఇబ్బంది అయింది ఇక్కడ మేము వర్క్ చేసినప్పుడు. ఒకళ్ళు ఇంటికాడ ఉండి చూసుకుంటూ ఉంటే బాగుండు అనిపించింది, కానీ ఇక అట్లయితే లేరు. కాబట్టి ఇక మాది మేమే చూసుకోవాలి. మంచి అయినా చెడైనా ఏదైనా ఏ పనైనా మాది స్వతహాగా చేసుకోవాలి. మాకంటూ సపోర్ట్ చేసేవాళ్ళు అంటే మనీ పరంగా కావచ్చు, ఏ పరంగా సపోర్ట్ చేసేవారు లేరు. ఈడైతే జర మా అమ్మ వాళ్ళ ఊరు కాబట్టి ప్రజెంట్ మాకు కూడా వీళ్ళకు ఏదైనా పొద్దున టిఫిన్ కానీ ఏదైనా కానీ మా అన్న వాళ్ళు తెచ్చిచ్చిరు. మా అన్నైనా మా బాపైనా ఏం వర్క్ చేస్తారని మేము రానప్పుడు చూసుకుంటూ వేరు పొద్దున చాయ్ గిట్ల తెచ్చిచ్చిరు వీళ్ళకు వర్కర్స్కి. అయితే ఇంకా అది కొంచెం మస్తు హెల్ప్ అయింది మా అన్న వాళ్ళు ఈడుండి. ఇక మా పిల్లలకు ఆడలేరు కాబట్టి కొంచెం ఇబ్బంది అయిందని చెప్తున్నా. ఇక ఏ విషయంలోనైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే మాత్రం బావ నేను ఇద్దరం కలిసి ఒకరిని ఎవరిని అడగము. మా అమ్మ వాళ్ళ సైడ్ అయినా మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అయినా ఏ విషయాలు అయితే ఏది అడగము. ఏదైనా ఒక పని చేయాలనుకుంటే మేమిద్దరం ఆలోచించుకొని అది చేయాలా వద్దా అని 10 సార్లు ఆలోచించుకుంటాము. ఒక నెల రోజులు కూడా ఆలోచించుకుంటాము. అదేవిధంగా ఈ కంటైనర్ అనేది తెచ్చుకుందామా వద్దన్నది మా ఇద్దరు డిసిషనే. మేమిద్దరం అనుకొని ఆర్డర్ ఇచ్చే ముందు మాత్రమే మేము ఇట్లా తెచ్చుకుందాం అనుకుంటున్నామని చెప్పినాం, కానీ తెచ్చుకుంటే బాగుంటుందా అని ఇట్లా ఏది అడగలేదు. ఎందుకంటే అమౌంట్ పెట్టేది మేము, అది ఎట్లా యూజ్ అవుతాయి అనుకునేది మాకు తెలుసు. కాబట్టి ఇక మేము ఇదే కాదు ఏ విషయమైనా సరే ఏదైనా చేద్దాం అనుకుంటే చేసే ముందు చెప్తాం, కానీ ఆ ప్లానింగ్ అంతా మేమే వేసుకుంటాము. కాబట్టి ఎప్పుడైనా మా కళ్ళ మీద మేము సొంతంగా నిలబడాలని మా కోరిక. ఉన్న దాంట్లో మాకు ఎక్కువ అమౌంట్ మా దగ్గర అసలు ఎక్కువ లేకపోవచ్చు, కానీ ఉన్న దాంట్లో మేము హ్యాపీగా ఉంటాం చాలు. ఒకటే నేను ఎన్నోసార్లు చెప్తా, ఎంత డబ్బులు ఉన్నోళ్ళైనా అంటే ధనవంతులు నా అంత సంతోషంగా ఉంటారో లేదని నేను చాలాసార్లు అనుకుంటా. ఎందుకంటే నేను అంత హ్యాపీగా నాకు నచ్చినట్టుగా నాకు ఇష్టమైనది వండుకొని తింటా నేను మా ఇంట్లో అయితే. కాబట్టి నాకు మస్తు ఫ్రీడమ్ ఉంటుంది. ఒక్కోసారి నేను అదే అనుకుంటా, వాళ్ళని నా లెక్క ఉంటారో ఉండరు అని. కానీ నాకు హ్యాపీయే. మాకు ఎక్కువ ఆస్తులు సంపాదన లేకపోవచ్చు, కానీ నేనైతే నేను మా ఇద్దరు పిల్లలతోని బావతోనైతే హ్యాపీగా ఉంటా. నేను చెప్తున్నా, మామూలు వచ్చిన గొడవలు వచ్చినా కానీ అది అప్పటికే సర్దుకుపోతుంది. మేమైతే ఒకరిని పెట్టి ఒకరు మ్యాక్సిమం ఉండము. మా పెళ్ళై ఇన్ని అంటే 12 ఏళ్ళు అవుతుంది కదా, బావ నన్ను ఇచ్చిపెట్టి అసలు ఎప్పుడు లేడు. మా పాప పుట్టినప్పుడే నేను ఇక్కడ మా ఇంటికాడ ఒక 2 months ఉన్నా కదా, అప్పుడు డెలివరీ అయినప్పుడు ఖచ్చితంగా ఉండాలి కదా, ఫస్ట్ డెలివరీ అప్పుడు మాత్రమే ఆడున్నాడు. కానీ ఆడ కూడా నన్ను చూడండి అయితే ఒక 15 days ఎప్పుడు లేడు. 1 week ఒకసారి ఖచ్చితంగా సండేకి వచ్చేవాడు. మా అంటే మ్యాక్సిమం నన్ను చూడకుండా 1 week ఉండేవాడు. ఇక సండే రోజు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఇక్కడనే ఉండి ఇక నైట్ సండే రోజు పోయేవాడు. ఎందుకంటే మండే రోజు మళ్ళీ అప్పుడు స్కూల్ టీచింగ్ చేసేవాడు కదా, స్కూల్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి నైట్ తినేసి పోయేవాడు అంతే. ఇక అప్పుడు మా పాప అప్పుడు 2 months వరకు 1 week ఇట్లా గ్యాప్తో చూసిండు. ఇక మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా నన్ను వదిలిపెట్టి అస్సలు లేడు, చూడకుండా కూడా లేడు. మేము ఎప్పుడన్నా ఏదైనా ఫంక్షన్లు పోవాలన్నా మేము ఇద్దరమే పోతాము. అంటే బావ ఒక్కడు పోయిరాడు ఫంక్షన్కు, నేను ఒక్కదాన్ని పోయిరాను. ఎవరన్నా మాకు ఫంక్షన్ చెప్పినట్టే మేము ఇద్దరం అటెండ్ అవుతాం. లేదు మాకు కుదరదు అనుకుంటే ఇద్దరం పోమన్నమాట. నువ్వు పోయి నేను ఊకునుడు అని అట్లా ఏమి ఉండదు. కాబట్టి అదొకటి హ్యాపీ అనిపిస్తుంది. మళ్ళీ ఎటన్నా ఫంక్షన్లు పోతే ఏంటంటే అబ్బాయిలే దోస్తులతో కానీ ఫ్రెండ్స్తో కానీ వాళ్ళే తినేసి ఉంటారు కదా. బావ అయితే అట్లా అసలే ఉండడు. మళ్ళీ మేము తిన్నామా లేదా, చిన్నోడు తిన్నాడా లేదా, మీరు ఏడున్నారు ఏం కథ అని మమ్మల్ని మళ్ళీ ఏంటంటే ఒక కంట చూస్తూ ఉంటాడు. వాళ్ళతో ఉన్నట్టు ఉంటాడు మా బావాలతో అన్నతో ఇట్లా. కానీ మేము ఉన్నామా లేదా తిన్నామా లేదా చూస్తాడు. అదొక్కటి చాలదా, మంచిగా చూసుకుంటుందంటే అదొక్కటి చాలా అనిపిస్తుంది నాకైతే. ఇక అది మా లైఫ్. కానీ నేను అసలు ఏదో చెప్తున్నా,
నాకు అనిపించింది చెప్తారు కానీ అది నిజం నిజం కాబట్టి అనుకోకుండా అవి వచ్చేస్తూ ఉంటాయి. లోపలైతే సెల్ఫ్లు కొట్టినాక మంచి అనిపించింది. పూర్తిగా సెల్ఫ్లు నాకు ఇప్పుడు చూసారు కదా. ఇది 3వ రోజు, అంటే నేను సెకండ్ డేలో మధ్యాహ్నం వరకు ఒకటి పెట్టినా, మధ్యాహ్నం నుంచి సగం ఇందులో వచ్చింది. ఇది 3వ రోజు వర్క్ జరుగుతుంది. ముందు కూడా రేలింగ్ కొట్టు చూసిరు కదా. ఆ రోజు అయితే మార్నింగ్ స్టార్ట్ చేసిండు. బావ అయితే కొంచెం వర్క్ ఉంటే పొద్దున వచ్చేసిండు. ఇంకోటి చెప్పాలంటే ఈ రేలింగ్ అనేది వాళ్ళు అడ్డం కొడుతురట. బావ వచ్చేటప్పటికి అడ్డం కొడుతుర్రట. కానీ సారీ టిఫిన్ తేవడానికి వచ్చిండు. మా అన్న ఆ రోజు ఎక్కడికి పోయిండు. 2 days అయితే మా అన్ననే తెచ్చిండు, కానీ ఆ రోజు తెమ్మంటే వర్క్ ఉందంటే పోయిండు. ఇక బావ వచ్చి టిఫిన్ తీసుకుని వచ్చేసరికి వాళ్ళు ఈ రేలింగ్ అనేది అంటే కింద అది అడ్డం కొడుతురట. మాకు అట్లా ఇష్టం లేదు, ఎందుకంటే మా చిన్నోడు స్టెప్స్లా ఎక్కి కింద పడతారేమన్న భయంతో మేము ఇట్లా నిలువున కొట్టించుకోవాలనుకున్నాము. కానీ అవి సరిపోవని చెప్పారు. అంటే మేము తెచ్చినాము అడ్డానికి లెక్క వేసుకొని తెచ్చినాం కౌంటింగు. మీరు నిలువు కొట్టమంటే సరిపోవంటే లేదు అస్సలు వద్దు, ఇంకొక 2, 3 ఎక్స్ట్రా పైపులు అవుతుండొచ్చు, కానీ మాకైతే అస్సలు నచ్చదు. ఇంకోటి మేము వరండా మాట్లాడుకున్నప్పుడు మాత్రము ఈ ఫోటో చూపించే మాట్లాడినామంట. ఇలాంటిది మాకు ఒకటి కావాలనుకుని మేము సెర్చ్ చేసి ఆ ఫోటోని అయితే తీసుకొని ఇట్లయితే మేము డిజైన్ చేయించుకున్నాము. ఇక దీనివల్ల ఏంటంటే పిల్లలు పడరు, వాళ్ళకి ఎక్కనికి రాదు, ఉండదు. పైపులు తక్కువ పడ్డా సరే ఎక్స్ట్రా పైపులు తెచ్చన్న ఏరి నైట్కి మాకు అట్లా కావాలని చెప్పేసినాం. వర్క్ అయితే అప్పటికి ఆడికే స్టాప్ చేసేసి ఈ తర్వాత వరకు ఏంటంటే బయట షీట్స్ వేస్తారు అనమాట. అది మొత్తం గమ్ముతో అతికిస్తారు. నేను అది కూడా చూసినాము. అయితే బయట ఇంకొంచెం వేరేది వాటర్ ప్రూఫ్ బాత్రూమ్లో వేసారు కదా, గదేస్తే బాగుండు అని నా మనసుకు అనిపించింది. కొంచెం కాస్ట్ ఎక్కువ అయితే కావచ్చు, కానీ అమౌంట్ మనం పెట్టుకునైనా అది వేసుకుంటే బాగుండు అని నాకు అనిపించింది. నేను అసలు యాక్చువల్లీ అదే వేస్తారేమో అనుకున్నా వరండాలో, ఎందుకంటే వాటర్ ఎప్పుడు కంటిన్యూస్గా వర్షాకాలం ఒక 4 months పడుతూ ఉంటాయి వర్షాలు పడ్డప్పుడు అని చెప్పేసి అనుకున్నా. కానీ లేదు మేము ఇదే వేస్తామంటే ఇదే కావచ్చు అని మేమైతే ఊకున్నాము. కానీ అదైతే ఎక్కువ రోజులు సర్వీస్ ఇస్తుంది నా అంచనా ప్రకారము. ఇది కొంచెం వాటర్ పడితే తక్కువ రోజులు ఇస్తుంది. లోపలైతే ఏం వర్షం పడదు కాబట్టి ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు అనిపించింది. కొంచెం కలర్ షేడ్ అవుతుండొచ్చు వాడంగా, ఎందుకంటే వర్షానికి ఎండకు అన్నీ తట్టుకొని బయట ఉండాలి కాబట్టి. ఈ గమ్ము చూసిగా గమ్ము పెట్టి మొత్తం ఇట్లా అప్లై చేసేసి ఈవెన్గా అట్లా అత్తుకునేలాగా వాళ్ళ కాళ్ళతో ఇట్లా ప్రెస్ చేసుకుంటూ చేస్తారు. ఇక ఆ రోజు కూడా మా పిల్లల్ని స్కూల్ పంపించి ఆ రోజు కొంచెం నేను లేట్ వచ్చిన. ఇవన్నీ సైడ్లు కూడా అంటే వరండాకు రేలింగ్ కొట్టేసారు కొంచెం ముందుని వచ్చేసరికి. అవి పెండింగ్ పెట్టేసి మిగతా వరకు అంతా పెయింట్ కూడా వేసేసారు. ఇక్కడ ఫ్రంట్ మెట్లు వస్తాయి. మళ్ళీ ఇంకోటి చెప్పాలంటే మేము మెట్లు అనేది మిడిల్ వేసుకుందాం అనుకున్నాము ఇంతకుముందు వీడియోస్లలో, పాత వీడియోస్లో చెప్పినట్టు. కాబట్టి మేము ఆ దిమ్మలు కూడా 2 పోపించాము. చూడరు మీరు అసలు గమనిస్తే ఆ 2 దిమ్మల మధ్యలో పోపిద్దాం అనుకున్నాము. కానీ ఏమన్నారంటే ఆయన జస్ట్ సైడ్గా పెట్టుకుంటే బాగుంటుంది, డోర్కి ఎదురుగా మీకు ఎవరికన్నా వచ్చినా కనబడుతుంది, మళ్ళీ డిస్టర్బెన్స్ ఉండదంటే ఇక కొద్దిసేపు మస్తేపు ఆలోచించినాము. కానీ లుక్ వైజ్గా అయితే మధ్యలో పెడితేనే బాగుంటుందని మాకు ఆలోచన. ఇక ఈయన చెప్పింది కూడా బాగానే ఉంది. మధ్యలోకి పోతే మన ఇట్లా ఫంక్షన్స్ ఇట్లా అయితే నడుచుకుంటూ పోతే ఇటు సగం అటు సగం మంది ఉంటారు, తోవలైనట్టు అవుతారు, ఇక ఉండని ఏమవుతుంది అని ఒక గంట సేపు ఆలోచించుకొని ఇక ఓకే చెప్పినాము. వాళ్ళు ఏడబెట్టమంటే అలా పెడతాన్నారు వాళ్ళు, మెట్లు అనేది ఏం లేదు. కానీ సరే ఇట్లా కూడా బాగానే ఉంటుంది, అటు సైడ్ మొత్తం ఒకటే తిరుగు ఉంటుంది అని చెప్పేసి ఇక అటు చివరినే పెట్టించుకున్నాం. మాకు మెయిన్ డోర్కు ఆపోజిట్ బయట షీట్ వేసి ఈ వరండాకు మంచిగా వైట్ కలర్ వేసినాక లుక్ అనేది బాగా వచ్చింది. నాకైతే మస్తు నచ్చింది. మేము ఎట్లా అనుకున్నాం అదే విధంగా వచ్చింది. ఇది పూర్తి అంటే హోమ్ టూర్ కూడా మేము లోపల తీసినాం కదా, వరండా అయినాక కూడా తీసినాము. ఎంత బాగా వచ్చిందో ఆ వీడియో అయితే మీకు ఖచ్చితంగా అంటే ఈ పార్ట్స్ మొత్తం రెడీ చేసిన తర్వాత ఆ ఫుల్ వీడియో అయితే పెడతాము. మేము మస్తు నచ్చుతుంది చాలామందికి. ఈ ఖాళీ ప్లేస్లో ఇంత మంచి కంటైనర్ వేసుకున్నాం, మాకు మస్తు అనిపించింది. ఇది ఎన్ని రోజులు సర్వీస్ ఇస్తుందా లేదా మాకైతే తెలియదు, మాకైతే మంచి అనిపించింది. ఇక ఉన్నన్ని రోజులు అయితే హ్యాపీగా ఇక్కడైతే ఈ ప్లేస్లో ఉంటాము. మీ అందరికి ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బాయ్ బాయ్.